వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. బియాస్ నది ఉధృత ప్రవాహానికి ఇళ్లు, రోడ్లు అన్ని కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వరదలకు భారీ వాహనాలు, లారీలు బియాస్ నదిలో కొట్టుకుపోతున్నాయి. మరిన్ని వివరాలు గ్రౌండ్ రిపోర్ట్ బియాస్ నది నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే విధ్వంసమే తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోరెత్తిన బియాస్ నదిలో ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఇళ్ళు, దాంతోపాటు వాహనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఏ రకంగా విధ్వంసం జరిగిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారీగా ప్రవహించినటువంటి బియాస్ ఎంత దారుణంగా తుడుచుకు పెట్టుకుపోయిందో మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తున్నటువంటి ఈ బియాస్ నదిలో ఎన్నో వాహనాలు, ఎన్నో కుటుంబాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇదంతా కూడా ఏ మేర డ్యామేజ్ అయింది ఏంది అనేది మొత్తం చూస్తుంటే కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అంటే ప్రాణాలు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి ఓవరాల్గా మనం చూస్తున్నాము, ఎదురుగా లారీలు ఏవైతే ఉన్నాయో లారీల పరిస్థితిని మనం చూస్తున్నాము. సో లారీల్లో ఏ విధంగానైతే ఆ లారీలకు సంబంధించి డ్యామేజ్ అయ్యాయి, ఎదురుగా ఉన్నటువంటి ఒక పార్కింగ్ ఏరియాను అంటే లారీలన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేస్తారు. దాంతో లారీలను మొత్తం కూడా నది కలుపుకొని పోయి కొట్టుకుపోయింది. దాంతో 4-5 లారీలు మొత్తం కూడా నీటిలోకి కొట్టుకుపోయినటువంటి దుస్థితిని మనం చూస్తున్నాము. ఇక మరోపక్క ఎదురుగా ఉన్నటువంటి లారీ స్టాండ్ ఏదైతే ఉందో లారీ స్టాండ్లో నుంచి ఇక ఆ వెహికల్స్ బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బియాస్ నది ఆ లారీలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రెండుగా చీలిస్తూ అటువైపు నుంచి నది, ఇటువైపు నుంచి నది ప్రవాహం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనకెదురుగా కనిపిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ నుంచి అక్కడ ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళెవరూ బయటికి రాలేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇంకా ఇబ్బందికరమైనటువంటి దుస్థితిలోనే ఉన్నారు. దాంతో పడవల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను రెస్క్యూ చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సురక్షితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు సైతం ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే వర్షాలు తగ్గి వరదలు తగ్గుతున్నప్పటికీ ఇంకా ఈ తీవ్రత మనకు కనిపిస్తూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ఏమంటున్నారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. क्या है जी इधर पूरा बुरा हो गया? हाँ, सारा रोड बह गया सामने से जी। उस तरफ से जो के लिए कोई कनेक्टिविटी उस तरफ से जो सामने बड़ा रोड है, ये जो रोड है यहाँ सामने ये बिल्कुल अनसेफ हो गया अभी, बिल्कुल अनसेफ है। क्या रहते वहाँ पर पूरा लारी दिख रहा और वो लारी भी पानी में चले गई। हाँ, तो अब हैवी फ्लड जो हैवी पानी आता है उससे ये हो जाता है। ये घर के पास हालत क्या है? घर भी दिख रहा है वहाँ पर? हाँ, सीधा पानी फोर्स के साथ जो पानी वहाँ चला गया ना जी, उसने सारा डैमेज कर दिया। अभी लोग हैं वहाँ पर? ये लोग चले गए, घर छोड़ कर चले गए। अभी क्या चल रहा है? अभी तो ये जो ट्रक्स जो है जी, इनको निकालने के लिए बीच में से जो पानी चला गया है हाँ, उसको रोक रहे हैं। तो ये ट्रकों को बाहर निकालना है। आप तो देखा वो 8 तारीख 9 तारीख इधर कैसे है, आप कैसे बचाएं इससे? हमने तो अपने यहाँ प्रोटेक्शन किया था, ये बड़ा जो वॉल सामने ना जी, इसने काफ़ी प्रोटेक्ट किया, इस रोड को भी प्रोटेक्ट किया, लेकिन अब ये भी डैमेज हो गया। हाँ। अब ये भी अनसेफ है, हमारी जगह भी ये भी इस समय अनसेफ हो चुकी है। अभी नदी में क्या क्या चले गए? नदी में पीछे होटल चले गए, बहुत से मकान चले गए, लैंड चली गई, रोड चले गए। रोड पूरा डैमेज है, मनाली तक जो है बहुत कई जगह से डैमेज है। अभी ये पूरा सेट होने के लिए कितना टाइम लगेगा? कम से कम 3-4 महीना लगेगा, वो भी जब पानी कम होगा। अभी तो पानी बरसात पूरी है, अभी कम से कम 2 महीना बरसात है। अभी 2 महीने बरसात के टाइम में इसको मेंटेन करना मुश्किल है। రైట్, చూడొచ్చు స్థానికులు స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నదీ ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇదంతా కూడా సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే ఉన్నటువంటి వాళ్ళను సేవ్ చేయడం, మరోపక్క ఇల్లు కొట్టుకుపోయినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరాశ్రయులుగా ఉన్నారు.
వాళ్ళందరికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తున్నా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సెట్ అవ్వాలంటే మాత్రం చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే బియాస్ నది ఉధృతం కొనసాగుతూనే ఉంది. సో ఆ ప్రభావం ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, హిమాచల్ నుంచి. టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయమే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ మందికి జీవనాధారం. చిన్న చిన్న హోటళ్లు స్థానికంగా పండ్లను విక్రయిస్తూ జీవిస్తూ ఉంటారు. బియాస్ నది సృష్టించిన విధ్వంసానికి ఇప్పుడు వాళ్ల ఇళ్లు బురదతో కూరుకుపోయి పనికి రాకుండా పోయాయి. అయిన వాళ్లను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. అక్కడున్నటువంటి విషాదకర దృశ్యాలను ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో రాజు అందిస్తారు. భారీగా వరద, దాంతో ఇళ్లలోకి పెద్ద ఎత్తున బురద కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాము ఎంత దారుణంగా ఇళ్లలో పరిస్థితులు ఉన్నాయో. ఒక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా బురద చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అది క్లీన్ చేసుకోవడమా లేదంటే బట్టల్ని, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా బయటపడేయాలా అనే పరిస్థితులకు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో వాటర్ అంటే ఏదైతే వరద ఒక్కో ఇంటికి ఎంతవరకు వచ్చిందో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ లైన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్లలో ముందుగా ఇక్కడి వరకు వాటర్ వచ్చింది. సో ఇక్కడ పవర్ లైన్స్ కూడా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ వాటర్ ఎక్కువసేపు ఆగింది అంటే నా ఎత్తు లెవెల్లో ఇక్కడ వాటర్ ఆగింది. సో అలా ఆగిందంటే ఇంట్లోకి మొత్తం నీరు చేరింది, దానికి తోడు బురద కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలా వాటర్ లెవెల్ తగ్గుతూ మొత్తం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంటే ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఎలా ఉంది ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ వస్తువులు కావచ్చు, సామాన్లు కావచ్చు అన్నీ బయట పెట్టుకొని కడుక్కుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలా ఎన్నో హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ आप बोले अभी आपका घर का हाल कैसे है? बहुत बुरा है सर, बहुत बुरा है. कुछ नहीं, मेरा बेटा भी घर वाला भी एक्सपायर हो चुके हैं एक्सीडेंट में. मैं एक ढाबा करती थी, इससे रोजगार करती थी मैं. ये भी सारा बाढ़ में ले गया. मेरा आटा चावल सब कुछ नहीं रहा सर. अब कैसे क्या जीना मैंने, कैसे जीना मैंने. घर के अंदर पूरा क्या रेत आ गया? पूरा मिट्टी भर गया. सब कुछ मेरा जो भी मैंने कमाया हुआ था थोड़ा पूरा सारा बह गया. एक परली तरफ से एक मेरा थोड़ा शेड था, किचन था मेरा, वो भी बह गया. कुछ नहीं रहा अंदर, सारा पूरा पानी घुस गया. मैंने खुद भी जाना था. मेरा बच्चा आ गया, मेरा दोतरा आ गया, उसने मेरे को बैठा के. जब पानी आप इधर तक आ गया, पानी आपके ऊपर तक आ गया, आप कैसे बच गए इधर से? नहीं इतना आया हुआ था मेरे को पानी, उतने को निकाल दिया मेरे बच्चे ने. हाँ जी. చూడొచ్చు తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తనకంటే ఎత్తుగా ఇంట్లోకి వాటర్ వచ్చింది. దాంట్లో నుంచి మహిళను రక్షించే ప్రయత్నం చేశారు. మహిళను రక్షించారు కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మిగతా అన్నీ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అవి కూడా పనికి రాకుండా అయిపోయాయి. తన వాళ్ళందరినీ కోల్పోయాను, తను కూడా ప్రమాదంలో చిక్కుకొని చివరికి బతికి బయటపడ్డానని చెప్పి మహిళ రోధిస్తున్నటువంటి దుస్థితిని హిమాచల్లో చూస్తున్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. హిమాచల్లో ఎక్కడ చూసినా రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దాంతో సామాన్యులు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లే పరిస్థితే కనిపించడం లేదు. ఎక్కడ చూసినా సరే విధ్వంసమే తాండవిస్తోంది. అక్కడి దృశ్యాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. హిమాలయాలకు తీసిపోయినట్లుగా కొంత హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో హిమాలయాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా హిమాచల్ ప్రదేశ్కి వచ్చి కొంత ఇక్కడ యాత్రలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వైపు ఉన్నటువంటి వాళ్ళను మరోవైపు ఉన్నటువంటి వాళ్ళను కలిపేవి ఇక్కడ బ్రిడ్జిలు మాత్రమే. సో ఇప్పుడు ఆ బ్రిడ్జిల దుస్థితి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రస్తుతం మనం సుంకోత్ సింగ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని కలిపేటటువంటి ఈ ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొన్న భారీగా కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా ధ్వంసమైంది. ఒక సైడ్ నుంచి మొత్తం కూడా పిల్లర్ మనం చూస్తున్నాం, పిల్లర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆ పిల్లర్ పూర్తిగా అటు నీటిలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో
కనెక్టివిటీ ఏదైతే ఉందో మధ్యలో కనెక్టివిటీ మొత్తం తెగిపోయింది. సో ఇప్పుడు అటువైపు నుంచి ఇటు రావాలన్నా ఇటువైపు నుంచి అటు పోవాలన్నా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఈ ప్రాంతంలోనే కాదు, హిమాచల్లో ప్రధానంగా బియాస్ నది ప్రవహిస్తున్నటువంటి పరివాహిక ప్రాంతం మొత్తం కూడా ఇదే దుస్థితి. ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో వాటితో పాటు రోడ్లు, హైవేలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. వాటికి అనుగుణంగా ఇళ్లను కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పెద్ద ఎత్తున హిమాచల్ ప్రదేశ్లో నష్టం వాటిల్లింది. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్ళాలంటే జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి దుస్థితి నెలకొంది. రోజుల కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు తిండి, నీరు అందనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా చాలామంది బయటికి రాలేనటువంటి దుస్థితి. అంటే ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు బ్రిడ్జిలన్నీ తెగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది యాత్రికులు చిక్కుకుపోయారు. మరోపక్క లోకల్గా ఉన్నటువంటి హిమాచల్లో ఉండేటటువంటి ఇక్కడి ప్రజలు సైతం ఇంకా ఈ వరద బీభత్సంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. కానీ పెరుగుతున్న టూరిజం, పర్యాటకుల తాకిడి, ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. తాజాగా బియాస్ నది ప్రవాహానికి జాతీయ రహదారులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. వివరాలు రాజు అందిస్తారు. హిమాచల్ ప్రదేశ్లో రోడ్లు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. బియాస్ నది ఉప్పొంగడం, భారీగా వరద రావడం, ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రాంతం నుంచి, మనాలి నుంచి కులు వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తుంటే మధ్యలో రోడ్ మొత్తం డ్యామేజ్ అయింది. మరోపక్క పక్కనే బియాస్ నది కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి మరోవైపు క్రాస్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే పక్కనే ఉన్నటువంటి నది నుంచి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ నుంచి క్రాస్ కావాల్సి ఉంటుంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్స్ వీటన్నిటిని కూడా పట్టుకుంటూ ఒక్కొక్కరు అంటే ప్రధాన రహదారి నుంచి ఏదైతే కేబుల్స్ వేస్తారో అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను అంటే ఇవన్నిటిని క్రాస్ చేస్తూ మనం ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం రోడ్డు పరిస్థితి ఎలా ఉందో కూడా కొంత పరిశీలించే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. ఎందుకంటే ఎంత దారుణంగా రోడ్స్ కొట్టుకుపోయాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పక్కనే ఒకవైపు నది కనిపిస్తుంది, ఇంకో పక్క ఎలా డ్యామేజ్ అయిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ను మనం చూస్తూ ఉంటే అంటే ఎంత దారుణంగా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము పూర్తిగా కూడా అంటే ఏదైతే ఈ రోడ్డు అంటే మొత్తం కూడా ప్లాన్డ్గా రెడీ చేసినటువంటి రోడ్డు ఇది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. ఇక్కడ నుంచి ఈ రోడ్డు అటువైపు ఉంటుంది. మనం చూస్తున్నాము ఏదైతే అటువైపు ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోవడం, మొత్తం డ్యామేజ్ రూపంలో మనకు కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇప్పట్లో బాగయ్యేలా కూడా కనిపించట్లేదు. సో మొత్తానికి మనం జాగ్రత్తగా పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రోడ్ పరిస్థితి చూస్తున్నాము. ఏ రోడ్ బారమే బతానికి ఇదర్ అయ్యే భయ్యా చూడొచ్చు. అంటే ఈ రోడ్ మొత్తం కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోవడమే కాదు మొత్తం కోసుకుపోయింది. రోడ్ మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఇప్పటి వరకు అంటే మొత్తం కూడా డ్యామేజ్ అయింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई साहब ये क्या हाल है, ये कैसे हो गया? ये हो गया, ये बाढ़ की वजह से हो गया। ये अब बाढ़ तबाह कर दिया बाढ़ ने। अब रास्ता नाम निशाना ही नहीं है। हाँ जी। कितने दूर तक ये रोड पूरा नुकसान हो गया? ये हो गया कम से कम 10 मीटर तक। हाँ जी। अभी आप अब घर के जाने के लिए कोशिश कर रहे, कैसे पहुंच जाएगा? मुश्किल है, कहाँ से जाना है, वो पूरा दलदल है जी। अब इधर तरफ आएंगे. అవి చూడొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంత డేంజరస్గా ఏ సిచ్యువేషన్ అయితే ఉందో, ఒకవైపు రోడ్డు డ్యామేజ్ అయింది, ఈ రోడ్డు కూడా కూలిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అవి क्या हाल है, नुकसान इतना कैसे हो गया? ए भाई ये पहले तो बाढ़ आ गया यहाँ पर, रोड था यहाँ से
और पानी ये हमारी पार्किंग थी यहाँ तक आगे तक, और इस साइड को पानी बहुत ज़्यादा आने के कारण नुकसान हो गया। अभी ये रोड डालने की कितना टाइम लगेगा? सरकार से कुछ बात हुआ क्या? अभी कोई भी सरकार का कोई मंत्री, कोई एमएलए कोई यहाँ पर नहीं आया। शायद आज बोला 1-1:30 बजे को यहाँ का जो हमारा विधायक है वो आ सकते हैं आज, फिर उनसे चर्चा करेंगे इस रोड की भी और अपना कोई नुकसान हुआ है। एक घर में भी पूरा नुकसान हो गया, सारे घर टूट गया, ये कैसे? अभी सरकार कुछ मदद देने के है? अभी सरकार कोई प्रशासन का बंदा अभी तक कोई आया नहीं, किसी ने वे नहीं बोला कि आपका क्या हो गया कैसे, और ये क्या बोल सकते हैं अभी। చూడొచ్చు అంటే ఎంత దారుణంగా ఉంది ఈ రోడ్డు పరిస్థితి అనేది మనకు ఇక్కడ మొత్తం కూడా కనిపిస్తుంది, ఏ మేర రోడ్డు డ్యామేజ్ అయిందనేది. సో ఈ పరిస్థితుల్లో నది ఇలా కొట్టుకొని వెళ్తూ మధ్యలో ఉన్నటువంటి ఎదురుగా ఏదైతే మనకు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి రేకుల షెడ్ ఏదైతే ఉందో అలాంటి రేకుల షెడ్స్ ను ఎన్నిటినో కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో బియాస్ నది బీభత్సం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు తమ ఇళ్లకు వెళ్లాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. పర్యాటకులకు స్వర్గధామమైన మనాలి భారీ వరదలతో అతలాకుతలమైంది. కొట్టుకుపోయిన రోడ్లతో రవాణా వ్యవస్థ చిందరవందరైంది. అక్కడి దృశ్యాలు చూద్దాం. రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారుల గురించి ప్రత్యేకంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే హిమాచల్లో ఉన్నటువంటి కొండల మధ్య బియాస్ నది ఒడ్డున జాతీయ రహదారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాయి. కానీ ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మనాలి ప్రాంతంలో ఉన్నాము. సో మనాలిలో పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గ్రౌండ్ జీరో పరిస్థితి ఎదురుగా వస్తుంది మొత్తం కూడా బియాస్ నది. సో ఈ బియాస్ నది ఉగ్ర రూపానికి ఏ విధంగా వాల్స్ డ్యామేజ్ అయ్యాయో మనకు కనిపిస్తుంది. బియాస్ నది వస్తున్నటువంటి ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో వాల్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యింది. దాంతోపాటు ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఈ హైవేలు ఏవైతే ఉన్నాయో హైవే మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకు దాదాపు ఏదైతే ఇక్కడ లెంత్ కనిపిస్తుంది ఈ లెంత్ మొత్తం కూడా స్ట్రెచ్ ఎక్కడికక్కడ నీటిలో కొట్టుకుపోయింది. భారీగా రాళ్ళు ఇవన్నీ కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళలేనటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా హైవే, నేషనల్ హైవే మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది. రోడ్ మొత్తం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇదే దుస్థితి మొత్తం కూడా హిమాచల్లో ఉన్నటువంటి మొత్తం ఇదే దుస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. దాంతో మనకిప్పుడు రోడ్లపై వెళ్ళాలంటే ఎదురుగా ఉన్నటువంటి కొండ ప్రాంతం నుంచి మాత్రమే. సో కొండ ప్రాంతంలో గంటల కొద్దీ జర్నీ చేస్తూ వెహికల్స్ పైన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఇప్పటి వరకు టూరిస్టులు ఇక్కడ ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి రోడ్ల ధ్వంసం మాత్రం విధ్వంసంలా మారిపోయింది. హైవేలు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయాయి. వీటి మరమ్మతులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పట్లో హైవే నెంబర్ 3 అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. సో మొత్తానికి హిమాచల్ మొత్తం కూడా భారీ వర్షాలకు బియాస్ ఉద్రిక్తానికి మొత్తం విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. హిమాచల్ ప్రదేశ్లో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాలంటే కొండదారులు వెళ్లాల్సిందే. భారీ వరదలకు కొండలన్నీ నాని విరిగి పడుతున్నాయి. ఓవైపు పడిపోయిన బండరాళ్లు, మరోవైపు విరిగి మీద పడతాయన్నట్టుగా ఉన్న కొండ చర్యలతో రోడ్లపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడి దృశ్యాలను రాజు వివరిస్తారు. రోడ్లపై ప్రయాణించే పరిస్థితి లేదు. భారీగా అటు ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఏ విధంగా రాళ్లు పడిపోతున్నాయి. సో దాంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్లు ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏ క్షణాన ఏ రాళ్లు వచ్చి పడతాయనేది అర్థం కానటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోపక్క అటు బియాస్ నది కూడా ఎంత డేంజర్గా ఉంది, ఎలా రోడ్లపై డ్యామేజ్ జరుగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రోడ్లపై కనిపిస్తున్నాయి. ల్యాండ్ స్లైడింగ్ మాత్రం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు
కొండలపై నుంచి రాళ్లు పడతాయి ఏంటి అనేది కూడా డేంజర్గా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి యాత్రికులంతా సేఫ్గా వెళ్లేందుకు తమ వంతు ప్రయత్నంగా సొంత ఇళ్లకు పయనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. హిమాచల్లో ఎక్కడ చూసినా రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా సరే విధ్వంసమే తాండవిస్తోంది. మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నది ఉగ్రరూపానికి రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారుల గురించి ప్రత్యేకంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే హిమాచల్లో ఉన్నటువంటి కొండల మధ్య బియాస్ నది ఒడ్డున జాతీయ రహదారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాయి. కానీ ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మనాలి ప్రాంతంలో ఉన్నాము. సో మనాలిలో పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గ్రౌండ్ జీరో పరిస్థితి ఎదురుగా వస్తుంది. మొత్తం కూడా బియాస్ నది. సో ఈ బియాస్ నది ఉగ్ర రూపానికి ఏ విధంగా వాల్స్ డ్యామేజ్ అయ్యాయో మనకు కనిపిస్తుంది. బియాస్ నది వస్తున్నటువంటి ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో వాల్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యింది. దాంతోపాటు ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఈ హైవేలు ఏవైతే ఉన్నాయో హైవే మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకు దాదాపు ఏదైతే ఇక్కడ లెంత్ కనిపిస్తుంది ఈ లెంత్ మొత్తం కూడా స్ట్రెచ్ ఎక్కడికక్కడ నీటిలో కొట్టుకుపోయింది. భారీగా రాళ్ళు ఇవన్నీ కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళలేనటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా హైవే, నేషనల్ హైవే మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది. రోడ్ మొత్తం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇదే దుస్థితి మొత్తం కూడా హిమాచల్లో ఉన్నటువంటి మొత్తం ఇదే దుస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. దాంతో మనకిప్పుడు రోడ్లపై వెళ్ళాలంటే ఎదురుగా ఉన్నటువంటి కొండ ప్రాంతం నుంచి మాత్రమే. సో కొండ ప్రాంతంలో గంటల కొద్దీ జర్నీ చేస్తూ వెహికల్స్ పైన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఇప్పటి వరకు టూరిస్టులు ఇక్కడ ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి రోడ్ల ధ్వంసం మాత్రం విధ్వంసంలా మారిపోయింది. హైవేలు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయాయి. వీటి మరమ్మతులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పట్లో హైవే నెంబర్ 3 అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. సో మొత్తానికి హిమాచల్ మొత్తం కూడా భారీ వర్షాలకు బియాస్ ఉద్రిక్తానికి మొత్తం విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. హిమాచల్ అంటేనే పర్వత సానువులు. వర్షాలు పడితే బిక్కుబిక్కుమనాల్సిందే. ఎప్పుడు ఎక్కడ ఎలా కొండ చర్యలు విరిగి పడతాయో ఎవరూ చెప్పలేరు. భారీ వర్షాలు, వరదలు వస్తే అంతే సంగతులు. ఇప్పుడు అక్కడ అదే సిచ్యువేషన్. రోడ్లపై ఎక్కడ చూసినా భారీగా బండరాళ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ మీద పడతాయని జనం హడలిపోతున్నారు. రోడ్లపై స్లైడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో మా ప్రతినిధి రాజు చెప్తారు. రోడ్లపై ప్రయాణించే పరిస్థితి లేదు. భారీగా అటు ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఏ విధంగా రాళ్లు పడిపోతున్నాయి. సో దాంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్లు ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏ క్షణాన ఏ రాళ్లు వచ్చి పడతాయనేది అర్థం కానటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోపక్క అటు బియాస్ నది కూడా ఎంత డేంజర్గా ఉంది, ఎలా రోడ్లపై డ్యామేజ్ జరుగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రోడ్లపై కనిపిస్తున్నాయి. ల్యాండ్ స్లైడింగ్ మాత్రం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కొండలపై నుంచి రాళ్లు పడతాయి ఏంటి అనేది కూడా డేంజర్గా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి యాత్రికులంతా సేఫ్గా వెళ్లేందుకు తమ వంతు ప్రయత్నంగా సొంత ఇళ్లకు పయనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఇది భారీ వరదలతో ధ్వంసమైపోయినటువంటి హిమాచల్ ప్రదేశ్పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్.